Namaste, welcome to Khadri News. नमः हरि ओम श्रीमत् खाद्रि लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः श्रीमत् विघनस महागुरवे नमः। రోజున మాఘమాసంలో శశిర ఋతువు నవమి నాడు మహాత్మనవమిగా పిలువబడేటువంటి శుభదినము నాడు సాయం సంధ్యా వేళన స్వామివారు శ్రీ వసంత వల్లభరాయ స్వామివారు పార్వేట యొక్క వారవీధుల్లో ఉండేటువంటి ఉత్సవంలో ఈ యొక్క ఉత్సవ ప్రతీక ఏమిటంటే రాబోయేటువంటి మాసము రోజుల్లో అంటే 30 రోజుల్లో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం మొదలు కానుందున ఇక్కడ పుర ప్రజలందరికీ కూడా స్వామివారి యొక్క పత్రికలన్నింటినీ కూడా వినియోగించి అందరినీ కూడా ఆహ్వానం చేయుటకై ఈ యొక్క ఉత్సవం ప్రతీక. అందుకనే స్వామివారు హనుమంత వాహనం మీద ఎక్కి వసంత వల్లభుడు స్వామివారు ఉత్సవం మీద ఊరేగిస్తారు. ఈ యొక్క హనుమంతుల వారు ఎటువంటి ప్రతీక అంటే హనుమంతుల వారు అంటేనే విజయానికి ప్రతీక. అందువలన ఇటువంటి రోజు స్వామివారు మాడవీధుల్లో ఊరేగించి ఉన్నటువంటి ప్రజలందరికీ పత్రికలు సమర్పణ చేసి రాబోయేటువంటి 30 రోజుల్లో స్వామివారికి అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చి స్వామివారికి సహకారం చేసి ఆ యొక్క బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా దిగ్విజయం కావాలని చెప్పి ఈ యొక్క ఉత్సవము ప్రతీక. శుభం భూయాత్. స్వస్తి.
ఇప్పుడు పైన లేదు, పాపం పైన లేదు. కాబట్టి విశ్వామిత్రుడు అన్నాడు, లేదు నేను ఎలాగైనా శపించారు కూడా. వెంటనే అతని దేహమంతా కూడా పురుగుగా మారిపోయి చట్టాలు అయిపోయాడు. అక్కడి నుంచి వెంటనే విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి, నేను వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి సత్యయంతో స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటే స్వర్గానికి వెళ్ళడానికి వీలుపడని చెప్పి నన్ను ఎదురుగా శపించారు అతను కుమారుడు. కాబట్టి నీవు ఎలాగైనా నన్ను స్వర్గానికి పంపాలని ప్రార్థించాడు. శత్రువు ఏమంటే మిత్రుడు కదా, ఆయన ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే విశ్వామిత్రుడు అన్నాడు, ఏమిటి వశిష్ఠుడు నేను స్వర్గానికి పంపనన్నాడా? నేను శత్రువు చేస్తున్నాను, నేను ఎలాగైనా నా గొప్ప శక్తి మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టి నీకు స్వర్గానికి పంపిస్తానని చెప్పి అన్నాడు. వెంటనే గొప్ప గొప్ప ఏర్పాట్లని కూడా చేశాడు. విశ్వామిత్రుడికి అది కూడా భయపడిపోయాడు. ఎందుకంటే అతను రాజు అనుకుంటూ కూడా తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు మారేడు గారు తపస్సు చేస్తున్నాడు. రాజు చాలా కోపం ఉంటుంది, రజోగుణం ఉంటాయి కదా, అందుకని ఎప్పుడు ఏం చేస్తున్న భయంలో అందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అందరూ చూస్తూ ఉండగా గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. వాళ్ళందరూ కూడా రాకపోతే వాళ్ళందరికీ శాపం పెట్టాడు. రానటువంటి ప్రతి ఒక్కరికి శాపాలను పెట్టుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి గొప్ప యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. దేవతలు ఎవరు కూడా హవిస్సులు పుచ్చుకోవడానికి రావట్లేదు. ఇంద్రాయిశ్వహ అంటే ఇంద్రుడు రావట్లేదు, వరుణాయిశ్వహ అంటే వరుణుడు రావట్లేదు. విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ఏమిటి కఠోరమైన తపస్సు చేస్తే ఎవరు కూడా రారా, నేను మరొక స్వర్గాన్ని నిర్మిస్తాను, రక్షణ ఈ స్వర్గానికి ఈ త్రిశక్తుల్ని ఇంద్రుడిని చేస్తాను, మరి రక్షక మండలాన్ని ఏర్పాటు చేస్తాను నాకు ఏమన్నాడు. వెంటనే రిపుణ నా దివ్య శక్తితో నా తపశక్తి అంతా నీకు రాకపోతున్నాడు, నువ్వు స్వర్గానికి వెళ్ళమన్నాడు. రిపుడు వెళ్ళిపోయిన త్రిశక్తుడు స్వర్గానికి. ఆ స్వర్గానికి వెళ్ళిపోతే అక్కడి నుంచి దేవేంద్రుడు చూశాడు. ఏమిటా ఉద్యోగి గురువు దగ్గరికి వెళ్ళి గురువు అబద్ధం చెప్పండి, గురుపుత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కబురు పెట్టి స్వర్గానికి వస్తావా, స్వర్గానికి చెప్పేసాడు. ఎక్కడి నుంచి స్వర్గం నుంచి కిందకి మన వచ్చాడు. దేవతలు కూడా వచ్చారు. విశ్వామిత్ర ఏమిటైంది, ఇది చాలా తప్పు కదా. ఈ పురంధరుడిని 43,20,000 సంవత్సరాల వరకు ఇతనే ఇంద్రుడని చెప్పి ఆనాడు నేను చెప్పావు. కాబట్టి మరొక ఇంద్రుడిని ఏర్పాటు చేయడం అధర్మం కదా ఆయన, ఇలా చేయకూడదు ఆయన. నీ తపశక్తంతా ఎందుకు ఈ విధంగా చేసుకుంటావు, కాబట్టి ఇలా చేయొద్దు ఆయన అని చెప్పారు. మరి నాకు ఇంత చేసినటువంటి నాకు అవమానం కలగకూడదు, మరి ఏం చేస్తారని చెప్పంటే నీకు అవమానం కలగకుండా భవిష్యత్తులో ముందుకు రా ఒకసారి ఇదిగా సార్ అట్లా వాండి సార్ వస్తారులేండి సార్ కొంచెం సార్ ఆపకపోండి నిన్న రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ నిర్వహించుకున్నారు. ఆ సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఫోటోలు తీయడానికి వెళ్ళాడు. అక్కడ వైసీపీ అల్లరి మూకలు విచక్షణంగా అతని మీద దాడి చేసినారు. ఈ గూండా రాజ్యం నశించాలని అసలు పాత్రికేయుడు డ్యూటీ కూడా చేసుకోనికుండా దౌర్జన్యాలు చేస్తాను. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనకు మాతో పాటు జర్నలిస్టు సంఘాలతో పాటు
ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి వచ్చినాయి. ముఖ్యమంత్రి గారి సభ జరగడం జరిగింది. ఆ సభని ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ గారు ఫోటోలు ఎత్తుదామని పోవడము అంటే ఒక పత్రికా వాళ్ళు ఏ పత్రికలైనా కానీ ఈ రోజు ఎక్కడ ఏం జరిగినా కానీ ముందరికి తెస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాన్యులైనా కానీ చైతన్యవంతులు అవుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఫోటోలు తీసి ముఖ్యమంత్రి గారిని ఫోకస్ చేద్దామని వెళ్ళిన విలేకరి పైన అమానుషంగా అంటే వైసీపీ నాయకులు జేబులో చేసి ఐడెంటిటీ కార్డు తీసి నువ్వు జ్యోతి విలేకరివా అని చెప్పేసి అమానుషంగా సినిమాల్లో చూసినట్లు ముఖాలపై పిడిగుద్దులు, అదే విధంగా కాళ్లతో డొక్కల్లో తన్నడము, లాఠీలు తీసుకొని వీపుల మీద కొట్టడం జరిగింది. అది ఈ రోజు మీడియాలో అందరూ చూసే ఉంటారు అతనికి ఏ రకంగా దెబ్బలు తగిలాయి. ఒకవేళ అక్కడ ఉన్న పోలీస్ అధికారి కాపాడుకోకుంటే ప్రాణాలు సైతం ఎగిరిపోయేవి. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ వైసీపీ ప్రభుత్వంలో పత్రికా విలేకరులకే స్వేచ్ఛ లేదు, ఇంకా ప్రజలకి ఏం స్వేచ్ఛ ఉంటుంది? ప్రజలు మాట్లాడితే వాళ్ళ పైన కొట్టడము, తిట్టడము, కేసులు పెట్టడము, హత్యలు చేయడము, ఈ రకమైన విధానాలు. ఏమాలే సామాన్యులం కదా, మేము నోరెత్తితే లేని పంచాయతీలు అని చెప్పేసి వాళ్ళు కొట్టినా సహిస్తున్నారు, వాళ్ళు తిట్టినా సహిస్తున్నారు, కేసులు పెట్టినా సహించుకొని వాళ్ళు ఇళ్లలో ఉన్నారు. అయితే ఒక పత్రికా విలేకరులు అంటే అది స్వేచ్ఛ ఉండదు వాళ్ళకి, లేదా ప్రజాస్వామ్యంలో పత్రికలకే లేదు ఈ రోజు స్వేచ్ఛ. నిన్న సిద్ధం అనే సభకు వచ్చి ఫోటోలు తీస్తుంటే ఆ విలేకరిని, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణను మీద దాడి చేసి కొడుతూ ఉంటే అతను దిక్కుతోచని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో నిలిచిపోయి ఉన్నాడు. అక్కడ ఉన్న పోలీసులే కాపాడుకోకుండా ఉండింటే ఒక హత్యనే కాబడిండు. కానీ ఇంతవరకు వైసీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక పత్రికా అధినేత, అలాగే ఒక మీడియా ఛానల్ను కూడా నిర్వహిస్తున్నాడు. ఆయన ఒక మీడియా ఛానల్ నిర్వహించుకుంటూ ఒక మీడియాను పెట్టుకుంటూ అధిపతి అయ్యి ఒక పత్రికా విలేకరి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న గ్రామాలలో ఉండి వాళ్ళు కుటుంబ పోషించుకుంటుంటారు. అలాంటి వ్యక్తుల మీద మీరు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయాన్ని మీరు ఇంతవరకైనా ఖండించారా అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్వేచ్ఛ ఉంటేనే మీరు బాగుపడతారు, లేదు అంటే మీకు పోయే కాలం ముందు వచ్చింది. మీరు హిట్లరు, ముసోల్ని కన్నా మీరు ఎక్కువ మేధావులు కారు, అలాగే వాళ్ళకన్నా కర్కశత్వం కలిగిన మనిషి కాదు, మీరు కూడా కొట్టుకొని పోతారని చెప్పి తెలియజేస్తున్నాం. మీడియా కవరేజ్ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేసిన ఈ వైఎస్ఆర్సీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. వెంటనే వారిపై చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, నీ పని, నీ పార్టీ పని అయిపోయింది. విలేకరులు అంటే ఏమనుకున్నావు? ప్రజలను ఏ సమస్య వచ్చినా ప్రజల్లో వెళ్ళి వారికి మీడియా కవరేజ్ తరఫున చూపిస్తారు. వారిపై రౌడీలతో దాడులు, అనేక విచ్చలవిడిగా దాడులు చేపిస్తున్నాం. వెంటనే పోలీసు వారు ఎవరైతే దాడి చేశారో వైఎస్ఆర్సీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాం. రాప్తాడ్ దగ్గర సీఎం సభలో జరిగిన సంఘటన ఏమంటే, ఒక పక్క సీఎం గారు మాట్లాడుతుంటే ఓ పక్క ఏబిఎన్ ఎలక్ట్రానిక్ మీడియా అతన్ని విలేకరిని పైన దాడి చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, విలేకరుల పైన ఎవరు దాడి చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే పత్రికా విలేకరులు ఉంటే ప్రజా సమస్యలు కావచ్చు, దేశంలో ఏ సమస్య అయినా కూడా ప్రజలకు తెలియజేసే విలేకరుల పైన ఈ రోజు దాడి చేస్తున్నావంటే నువ్వు అసలు మనిషివేనని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి, లేని పక్షంలో ఇంకా ఉద్యమాలు చేస్తామని చెప్పి. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రాప్తాడు నందు పెద్ద ఎత్తున ప్రభుత్వ సభ జరుగుతా ఉందో తెలియదు కానీ ఆ ప్రభుత్వ సభ పేరుతో వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభని ఎన్నికలకు సిద్ధమని చెప్పి, సిద్ధం పేరుతో ఒకవైపు ప్రభుత్వ ప్రజల పన్నులతో కట్టినటువంటి నడుపుతున్నటువంటి ఆర్టీసీని సైతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుంటూరు నుంచి ఇట్లా హిందూపూర్ వరకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా తిప్పుకొని ప్రజలను ఇబ్బంది పెట్టు ప్రభుత్వ కార్యక్రమంగా భావించండి అని చెప్పి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం అనే కార్యక్రమంలో, మరోవైపు జిల్లా మొత్తం మద్యం ఏరులై పారుతా ఉంది. ఒకవైపు సిద్ధం కార్యక్రమంలో ప్రజలకి
తెలియచేయాలి, ఇక్కడ జనాలు వచ్చారు, ఇంతమంది చూస్తున్నారు అని చెప్పి వెళ్ళిన కవరేజీకి వెళ్ళినటువంటి TV5 విలేకరి అనిల్, అదేవిధంగా ABN విలేకరి కృష్ణ గారిని ఇద్దరిని కూడా విచక్షణారహితంగా దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ CPIగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విలేకరి ఫోటోగ్రాఫర్ పైన జరిగినటువంటి దాడిని మేము CPM పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా పనిచేసేటువంటి పత్రికా విలేకరులపై దాడి చేయడం చాలా దారుణమైనటువంటి అంశం. నిన్న జరిగినటువంటి ఘటనని ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే మేము CPMగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరుగుతున్నా కానీ ఏమీ పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి అంశం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. పోలీసు వ్యవస్థ కూడా ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళను తక్షణం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో అక్కడి విశేషాలను చిత్రీకరించడానికి వెళ్ళినటువంటి ABN ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా వైసీపీ గూండాలు 100 మంది మీద పడి ఆయనని హత్య చేయాలనే ఉద్దేశంతో ఆయన పైన దాడి చేస్తే అక్కడ ఉన్న పోలీసులు కూడా కేవలం ప్రేక్షక పాత్ర వహించి అతన్ని కాపాడాల్సింది పోయి అడ్డుకోవాల్సింది పోయి ఆ గుండాలని చూస్తూ ఉండిపోయారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తా ఉండేది సిద్ధం అనేటువంటి సభల వెనుక ఉద్దేశం ఇక్కడ దాడులు చేస్తాం, ఇకపైన ప్రశ్నించే వారిని కావచ్చు, లేకపోతే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని కావచ్చు, అది విలేకరులైనా ప్రజలైనా ప్రతిపక్షాలనైనా సరే దాడులు చేసి మిమ్మల్ని హతమారుస్తామనేటువంటి ఉద్దేశం ఈ సిద్ధం అనేటువంటి పేరు వెనక ఉందన్న విషయం నిన్నటితో అర్థమైంది. పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం, SP గారిని కూడా కోరుతా ఉన్నాం, ఇమ్మీడియట్ గా ఆ గూండాలందరూ కూడా వీడియోల్లో ఫోటోల్లో క్లియర్ గా కనపడతా ఉన్నారు. వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ గూండాలను వెంటనే మీరు అరెస్ట్ చేయాలి, వారిపైన తగు చర్యలు తీసుకొని ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలనే బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే ABN ఫోటోగ్రాఫర్ గా పనిచేసినటువంటి కృష్ణ మీద దాడి చేసిన వైసీపీ గూండాల తీరును చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలు పడిపోయినాయని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా అధికార పార్టీకి నచ్చని వాళ్ళ మీద గిట్టని వాళ్ళ మీద మేము ఏ విధమైన దాడులు చేస్తామో అని సభ్య సమాజాన్ని చూపించుకునే విధంగా నిన్న వాళ్ళు వివరించిన తీరుని తెలుగుదేశం పార్టీ SSLగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రజా సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభ పెట్టారు. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రంలో దేనికి సిద్ధం? విలేకరుల మీద దాడులు చేయడానికి సిద్ధమా? దళితుల మీద దాడులు చేయడానికి సిద్ధమా? మహిళల మీద దాడులు చేయడానికి సిద్ధమా? ప్రభుత్వ అధికారులను వేధించడానికి సిద్ధమా? లేక ఇసుక దోచుకోవడానికి సిద్ధమా? మైనింగ్ దోచుకోవడానికి సిద్ధమా? ప్రజల హక్కులు కాల రాయడానికి సిద్ధమా అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విలేకరులు అనేది 4th ఎస్టేట్ గా పిలువబడే ఈ సిస్టాన్ని ప్రభుత్వానికి మరియు ప్రజలకు అనుసంధానంగా మధ్యలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలను మరియు ప్రభుత్వం సాధించిన ఘనతను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ 4th ఎస్టేట్ ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఉంది. ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియాను కానీ ప్రింట్ మీడియాను కానీ మీ అధికారంతో మీకు నచ్చినట్టు రాయలేదని చెప్పేసి నెపంతో విలేకరుల మీద దాడులు చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజరిక వ్యవస్థకు అందం పలకాలని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ
పేరు ఉపేంద్ర. గత 3 సంవత్సరాల కింద స్పేస్ కాలేజ్ నందులో చదివాను. ఓల్డ్ స్టూడెంట్. అందులో భాగంగా ప్రశాంత్ సారు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థుల పట్లంగా ఏదైతే పిల్లలకి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల హాస్పిటల్లో బ్లడ్ లేకపోవడం వల్ల హాస్పిటల్ సిబ్బందికి ఇబ్బంది లేకుండా ప్రశాంత్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా ఈరోజు అందజేస్తున్నాము. ఎవరైనా బ్లడ్ ఇవ్వాలని ఉంటే బ్లడ్ ఇక్కడ స్పేస్ కాలేజ్ వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తాం. నమస్కారములు. రేపటి రోజు హరీష్ స్కూల్స్ విద్యా సంస్థల స్థాపకురాలైనటువంటి శ్రీమతి పద్మా శ్రీనివాస్ కీర్తిశేషులు మా అమ్మగారైనటువంటి పద్మా శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్పేస్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 70 మంది రక్తదానం చేయబోతున్నారు. ఇదే విధంగా మా ఫ్యామిలీ సేవా సంస్థగా మానసధార అనబడే సేవా సంస్థను ప్రారంభించాము. ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము. అందరికీ కదిరి ప్రజల యొక్క సహకారంలో కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. కింద పెట్టినా దేనికి ఆంజనేయులన్నా ప్రతిరోజు ఉదయం చేస్తూనే వారి ఇంట్లో వ్యక్తిగా నాకు ఫోన్ చేసి దాంట్లో సీనన్న కూడా ఈ పక్కనే టీ హోటల్లో కూర్చొని మాట్లాడుకునేటువంటి విషయాలు ఎట్లా చేద్దాం, ఎట్లా ముందుకు పోదాం, మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం, చాకలి మంగలి పోతూ ఇంటికి రాదరా విత్తు అని సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులాలు అనేటువంటి మన కులంలో పుట్టినటువంటి ఆణిముత్యాల్లో వజ్రమైనటువంటి మా అన్న. ఎలాంటే ఆయన చనిపోవడం కూడా చాలా జీవించుకోలేనటువంటి పరిస్థితి. మన వ్యక్తి ఆయన దినమని ఫోన్ చేశాడు నాకు, చెప్పని అన్న అంటే అతను జీవించుకోలేనటువంటి పరిస్థితులు చాలా. నేను ఏదన్నా చేయాలన్నా, ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా మా తండ్రిని కూడా అడగను, అంజనని అడుగుతాను. ఎలాంటే అంజన్న నాకు తండ్రి స్థానం, తల్లి స్థానం, గురువు స్థానం. అసలు ఆయన చనిపోయాడంటే ఈరోజు కూడా నాకు మనసు ఒప్పట్లేదు, జీవించుకోలేకపోతే. నా జాతికే ఒక ఆణిముత్యాన్ని కోల్పోయాం. మీ జాతి కాదు, మన జాతి అంతా ఒకటే. మరి ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంత వరకు మన కుల జనాలు ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనం ఏ విధంగా బాగుపడాలి అని చెప్పినటువంటి వ్యక్తి. ఈ రోజుకి ఆయన ఉండడానికి ఇల్లు లేదంటే ఎంత ధైర్య పరిస్థితుల్లో ఆయన సంఘానికి పనిచేశారో మనకు అర్థం అవుతారు. దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి కులాలలో ఒక స్థాయి లీడర్గా ఎదగాలంటే చాలా ఆటపోటు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఒకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని అంతా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఎర్ర దారులలో, ఎర్ర పూల దారులలో యాటికెళ్ళి పోయినాడే ఎర్రని ధృవయ్యారు.
పొరెల్లిపోయినాడే పోరాటాల గురువయ్య సారు. బట్టలుతికి బతికేటి పేద కుటుంబములో పుట్టి సమాజములో కొరికినంత సమూలముగా మార్చివేయ సాయుధంగా కదలమనే సాహస్యమన గురువయ్య సారు. గుంటూరు కార్మికుల గుండెలలో దాగినాడు. కోటలు కంపెనీ కార్మికుల గుండె గట్టిగా చేసుకోమని సమ్మెగట్టి సవాల్ చేసి కంపెనోడి మెదడు నుంచి ఈస్ట్ ఇండియా తుపాకులే విప్లవంలో ప్రయోగించినటువంటి మహనీయులు పుట్టినటువంటి కులం రజక కులం. మనమేం పెద్దలు కాదు. మరి మహిళ అయినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంకు సారథ్యం వహించినటువంటి సాకల ఐలమ్మ గారు అని మన కులంలోనే జన్మించారని చెప్పేసి మరి ప్రతి ఒక్కరూ గమనించల్లా. ఎందుకంటే తేలిక ఆంజనేయులు గారు ఏదోగా అప్పుడు నా కులం అభివృద్ధి కావాలా, మరి నేను పుట్టినటువంటి దానికి నా కులం కోసం కనీసం నేను త్యాగం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో మరి ఆయన అనేక పోరాటాలు చేసి మరి ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో జనాభా నిష్పత్తి ప్రకారము మావాట మాకు అనేది గ్రహించి ఈ పాలక ప్రభుత్వాల పైన మరి రాజీ లేని పోరాటం చేసినటువంటి మహనీయుడు ఆంజనేయులు గారని చెప్పేసి మరి మనందరికీ తెలిసిన విషయమే. సోదరులు కీర్తిశేషులు ఆంజనేయులు గారి సంతాప సభకు చేసినటువంటి రజక సంఘ నాయకులకి, అదే రకంగా వెనుకబడిన వర్గాల సంఘాలకు చెందినటువంటి నాయకులు కావచ్చు, ఆయన ఆప్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఆంజనేయుల గురించి బాగా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఒక బావమాడిది. ఆంజనేయులు అనే వ్యక్తిని మేము ఎప్పుడు నాయకుడిగానే చూసినాం, వ్యక్తిగతంగా నేను ఎప్పుడు సొంత పనికి వచ్చేవాడు కాదు పాపం. ఎప్పుడు కూడా ఎవరెవరి కష్టానికో, సమాజంలో వాళ్ళ కుల సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందులకో, లేదు ఎవరి సమస్యన తీర్చాలనే ఆలోచనతోనే ముందుకు వచ్చినటువంటి వ్యక్తే కానీ స్వార్థ చింతనతో ఎప్పుడు కూడా మా దగ్గర రాలేదు. అధికారం ఉన్నప్పుడు కావచ్చు, అధికారం లేనప్పుడు. అందుకే ఆయన ఈరోజు కీర్తి చేసుడుగా పేర్కొంటాడండి. మామూలుగా వెనుకబడిన వర్గాల వాళ్ళలో వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ జీవితం గడపడమే దుర్లభంగా ఉంటుంది. అందులో వెనుకబడిన వర్గాల వాళ్ళలో వ్యాపారాలకు సంబంధం లేకుండా మరింత కుల వృత్తుల మీద ఆధారపడి లేదు ఉద్యోగం చేసుకొని పొట్ట పోషించుకునేటువంటి కులాల్లో కొన్ని ఇంకా నాయ బ్రాహ్మణులు కావచ్చు, రజక సంఘం కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా వెనకబడే ఉన్నారు ఆర్థికంగా. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కూడా ముందుగా ముందు వరుసలో ఆర్థికంగా స్థిరం కూడా ఉండొచ్చు. ఇంత వెనుకబాటుతనం ఉన్నా కూడా ఎప్పుడు కూడా వెనుకబడినాము. నాయకత్వం అందించడంలో మనకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయనే ఆలోచన లేకుండా తన వంతు బాధ్యతగా ప్రతి సమస్యని ముందుకు తీసుకుపోయేసి సమస్యకు పరిష్కారం కోసం పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అరుదుగా పుడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళే మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలా, వాళ్ళని గౌరవించేటువంటి కార్యక్రమం కూడా నిరంతరం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కొంతమంది రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తుల్ని ద్వేషించడం చేస్తుంటారు మనలో మనం ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు ఇక్కడికి వచ్చినారంటే కేవలం మనస్ఫూర్తిగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, వెనుకబడిన వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తిగా కష్టాల గురించి సమాజంలో ఒక నాయకుడు నిలబడాలన్నా, సమస్య గురించి పోరాడాలన్నా, సమస్య గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు గలం విప్పాలన్నా కూడా అనేక రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిన్నిటికీ అధిగమించి నిలబడినాడు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఎందుకంటే నాకే ఇందాక చెప్తున్నాడు ఆయన కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి వ్యక్తి, తదుపరి నేను నాతో బాగా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. కమ్యూనిస్టులు కూడా చాలా మందిని చూస్తున్నాయి, ఈరోజు చాలా లగ్జరీ ఉంటారు. కానీ ఆంజనేయులు గారు కమ్యూనిస్ట్ బాధనే బతికినాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన లగ్జరీకే వెలవాడకుండా ఈరోజు కూడా ఆయన కుటుంబ నేపథ్యం చూసినా, ఆయన ఇంటికి పోయినా, ఆయన ఆర్థిక పరిస్థితి చూసినా, ఆయన జీవన ప్రమాణాలు చూసినా కూడా ఎక్కడ కూడా రాజకీయాలను నాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని బతికేటువంటి పరిస్థితులు లేడనేది వాస్తవం అనేది కూడా అందరూ
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.